ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరటెక్కువ చేసుకొనగలడు. మత్తయి రాసిన సువార్త 6 అధ్యాయం 27 వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనిషిని చేసినప్పుడు తాను చేసిన సృష్టిలో సమస్తాన్ని చూసి మనిషిని సంతోషించాలని కోరుకున్నాడు. దేని విషయం కూడా చింతించాల్సిన అవసరం రాకుండానే మనిషిని చేయడానికి ముందు అవసరమైనవన్నీ కూడా దేవుడు సమకూర్చాడు. అయితే మనిషి తనకు అవసరం లేని దానిని ఆశించి దేవుడు తనకిచ్చిన ఆధిక్యతలన్నీ పోగొట్టుకున్నాడు. అప్పటి నుండి మనిషికి చింత ప్రారంభమైంది. ఉదయం నిద్రలేచి దగ్గర నుండి మళ్ళీ పడుకోబోయే వరకు చింతిస్తూనే ఆహ్, చింతలోనే ప్రారంభం. ఉదయం నిద్ర లేచిన కాడ్నుంచి ఎప్పుడు చింతిస్తూనే ఉంటాడు. ఏదో ఒక విషయం మనల్ని బాధిస్తూనే ఉంది. కుటుంబ విషయంలోనూ, ఉద్యోగము, వ్యాపార విషయంలో మనకి చింత ఉంటుంది. మానవులుగా మనం అనేక రకాల సమస్యలతో ప్రతిదినం చింతిస్తూ ఉంటాం. కుటుంబంలోని వ్యక్తుల గురించి, ఉద్యోగ వ్యాపారాల గురించి మనం చింతించుట వలన మనకు మనం ఏ మేలు చేసుకోలేం. మీలో ఎవరైనా చింతిస్తూ ఉండడం వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోలేడు కదా! అంటే చింతించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. చింతలో మన ప్రతి అవసరత దేవునికి అప్పగించాలి. మా చింత యావత్తు నీ మీద ఏస్తున్నాం ప్రభువా! మాకు శక్తి దయచేయండి. నిత్యము నీ మీద ఆధారపడేలాగా సహాయం చేయండి ప్రభువా! అని మన చింతను దేవునికి అప్పగిస్తే మన చింత అంతా దేవుడు తీసివేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ, నమ్మకం కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. రాత్రంతా కాచి, కాపాడి మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో మీరిచ్చారు. వేకువనే లేచి మిమ్మల్ని ఆరాధించాం. చింతించుట వల్ల మూడెడు ఎక్కువ కాలేదన్నారు. మా జీవితాల్లో ఏదో ఒక చింత, కుటుంబాల విషయాల్లో చింత, ఉద్యోగ విషయాల్లో చింత, ఆర్థికమైన విషయాల్లో చింత, వ్యాపార విషయాల్లో చింత, అనారోగ్యాల్లో చింత, బలహీనతలో చింత, అన్నీ చింతే. వాటన్నిటి నుంచి మమ్మల్ని విడిపించమని ప్రభు పేరట ప్రార్థన, విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ప్రభువా, మా కుటుంబాలను మీ చేతులకి అప్పగిస్తూ ఉన్నాను. చింతలతో బాధపడుతున్న వారిని విడిపించమని ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఎవరైతే మీ పాద సన్నిధిలో అయినా అవసరత కలిగి ఉన్నారో వారందరినీ వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమంతా కూడా మా పనుల్లో, మా ప్రయాణాల్లో మీ అపారమైన కృప, మీ సన్నిధి, మీ దీవెన దయచేయండి. ఈ దిన దీవులతో మమ్మల్ని నింపమని మీరే నడిపించండి. ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.